గురుగారు, మరి తులారాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వారికి 5 గ్రహాలు శ్రేష్టంగా యోగిస్తున్నాయమ్మ. ప్రధానంగా 6వ రాశిలో రవి, రాహు, బుధ, శనులు, దశమంలో చంద్రుడు. మంచి ఫలితాలుంటాయి. సర్వత్రా విజయప్రాప్తి గోచరిస్తోంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సకాలంలో బాధ్యతలను పూర్తి చేసుకోవడం ద్వారా తగినంత శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి. తోటివారి నుండి ప్రోత్సాహం పెరుగుతుంది. విశ్వాసంగా ముందుకు సాగండి. వాత్సల్య భావంతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. అదృష్టం వరిస్తుంది. మీ ప్రణాళికలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని ఇస్తాయి. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. ధనం వృధా కాకుండా జాగ్రత్తగా డబ్బును పొదుపుగా వాడుకోవాలి. మొహమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా ప్రయత్నించాలి. వివాదాలకు దూరంగా ఉంటూ సున్నితంగా సంభాషించండి. శక్తి లభిస్తుంది. వ్యాపారంలో సత్ఫలితాలుంటాయి. బుద్ధి బాగా పనిచేస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఆపదల నుంచి బయటపడతారు. వారం మధ్య భాగంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. శ్రేయోదాయకమైన ఫలితాలు అందుతాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలండి? తులారాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది. గురుగారు, ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మీ దర్శనం శక్తిని పెంచుతుంది. గురుగారు, ఈ రాశి వారు ఏవి దానం చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు.